రెస్పాన్సిబిలిటీ లేదు. అంత చిన్న పిల్లల్ని ఎలా చంపేస్తున్నారు? లిటిల్ గార్డెన్ అపోలో పైన ఉంటది టౌన్ కొత్త రోడ్ లోని. ఇంత ప్రెజర్ కూడా వాళ్ళకి కామన్ సెన్స్ లేదు. అసలు ఆవిడ టీచరేనా? ఏ క్వాలిఫికేషన్ మీద టీచర్ తీసుకున్నారు? పిల్లల్ని కొట్టకూడదని ప్రణయ్ బాబు పేరు, టీచర్ పేరు మరి మాకు తెలియదని. కనీసం ఇంత జరుగుతున్నా రాలేదు ఇక్కడికి వచ్చి. మేమేం కొట్టలేదు అన్నది క్లియర్ గా వీడియోలో ఉన్నది. బాబుని బెదిరించి ఆ బాబు వద్దు వద్దు అని అంత చిన్నపిల్లాడు అన్నా కూడా కనీసం ఆవిడికి జాలి కలగలేదు. హోంవర్క్ చేయలేదటండి ఆ బాబు. నిన్నే ఊరి నుంచి వచ్చాడు, హైదరాబాద్ తిరుపతి అవన్నీ వెళ్ళి వచ్చాడు. ఒక్కరోజు హోంవర్క్ చేయకపోతే ప్రమాదం ఏంటి కాదు కదా, ఎంబీబీఎస్ ఏంటి చదవట్లేదు కదా, మినిమం కామన్ సెన్స్ ఉండాలా? సరే ఏదో వాళ్ళ పేరెంట్స్ కి చెప్పాలి, లేకపోతే ఒక దెబ్బ మామూలుగా కొట్టి నాన్న చెయ్యాలి కదా అని చెప్పాలి. అంతేగాని ఇంతలా ప్రాణాలు తీసేస్తారా అండి? అక్కడే కుప్పకూలిపోయాడు. కనీసం ఇన్ఫార్మ్ చేయలేదు. మాకు మిస్డ్ కాల్స్ ఉన్నాయని చెప్పారు కానీ ఒక్క ఫోన్ కాల్ లేదు, ఏమీ లేదు. వాళ్ళే డైరెక్ట్ గా ఏ హాస్పిటల్ తీసుకెళ్లారట, అక్కడ ఏమొచ్చి వాళ్ళు ట్రీట్మెంట్ చేయనన్నారట, ఇక్కడ కేజీహెచ్ కి తీసుకొచ్చేయమన్నారు. అప్పటికే బాబు చనిపోయాడు. కనీసం మినిమం పేరెంట్స్ కి చెప్పాలి కదా ఇలా పడిపోయాడు అని చెప్పేసి. చేతితోటే కొట్టారు, ఫుల్ బట్టలు ఇప్పేసి ఇలాగా చొక్క పట్టుకొని ఇలా గూపేసి కొట్టారు గట్టిగా. కొట్టేసరికి అక్కడే కళ్ళు తిరిగి పడిపోయి దెబ్బకి ఇంకా హార్ట్ స్టాప్ అయిపోయింది. వాళ్ళు హోంవర్క్ చేయలేదని నాకు నా మనవుడు కొట్టింది. ఆవిడ ఆ ఊళ్ళోనే పడి చచ్చిపోయిన మనవుడు. వాళ్ళకి చెప్పండి, చిన్న పిల్లలకి ఒక బాబు ఒక పాప, ఇద్దరు కొడుకులకి ఒకే బాబు పాప, ఇద్దరు నాన్నలకు ఒకే బాబా. ఎంత ఇదైతే వాళ్ళ అమ్మ ఇక్కడ ఉన్నాడండి. నా బిడ్డ నాకు కావాలి. హోంవర్క్ చేయలేదని కొట్టేసింది. వద్దు వద్దు అంటున్నాడు, అయినా వినలేదు. ఎప్పుడు కొట్టలేదండి. కొడితే మామూలుగా కొడతారు అనుకుంటాం, ఇలా కొట్టేస్తారు అనుకోలేదు. ఉదయం స్కూల్కి వెళ్ళాడండి, బాగానే వెళ్ళాడండి. కాకపోతే మనకు ఏ ఇన్ఫర్మేషన్ బాబు పడిపోయని చెప్పి మాకు ఫోన్ వచ్చిందండి. వాళ్ళు కూడా నాకేం ఫోన్ చేయలేదు. నాకు వేరే వాళ్ళు చేశారు, మీ అబ్బాయి కళ్ళు తిరిగి పడిపోయాడని. అక్కడ మా లోకల్లో ఉన్న డాక్టర్ దగ్గర తీసుకెళ్ళామండి, అక్కడ లేరండి సార్. కేహెచ్కి వెళ్ళి వచ్చింది కదా, చనిపోయారని చెప్పి అన్నారండి. చెక్ చేసి నాకు చేశారండి. మాకు ఏ అబద్ధాలు చెప్పారండి, మా అబ్బాయిని కొట్టదని అబద్ధాలు చెప్పారండి. అప్పుడు మా అన్ని వాళ్ళు సీసీ కెమెరా చూసి కొట్టేశారండి, కొట్టి చడిచిపోయాడండి. మాకు ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు, చనిపోయాక తీసుకొచ్చారు. వీడియో ఫుటేజ్ నెక్స్ట్ వీడియోలో పెడతాను.